నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మే మాసం 2025 సంవత్సరంలో మీనరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మే మాసంలో ఫలితాలు బాగానే ఉంటాయి, కాకపోతే కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. కొన్ని అజాగ్రత్తగా మీరు ప్రవర్తించినట్టయితే కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆలోచనలు మాత్రం చాలా ఆలోచించాలి. ఒక పని చేసే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించాలి. ఆ తర్వాత మాత్రమే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో అడుగులు వేయాలి. అప్పుడు మాత్రమే కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ దాటుకుని మీరు విజయాలను పొందేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇంట్లో గృహ వాతావరణం బాగానే ఉంటుంది, కానీ మీరు కనుక కోపం, ఉద్రేకం, ఆవేశపడితే ఇల్లంతా కూడా గుళ్ళ అయిపోతుంది, అశాంతిమయమైపోతుంది, అనవసరంగా గందరగోళంగా తయారవుతుంది అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఆగ్రహం పనికిరాదు, ఉద్రేకం పనికిరాదు. ఆరోగ్యం బాగా చూసుకోండి. తప్పకుండా మోకాళ్ళ నొప్పులు ఉన్నట్టయితే ప్రతిరోజు కూడా నడవండి. ఒక 2 కిలోమీటర్స్ నడవండి, తప్పకుండా బాగుంటారు. వృద్ధులైతే మాత్రం పాపం నడవలేరు. వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటంటే వైద్య సదుపాయాన్ని కలిగించుకోండి. ఆ తర్వాత పిల్లలు మిమ్మల్ని విసిగించారు. భార్యాభర్తల మధ్యన చిన్న తగాదాలు ఉంటాయి. వాటికి పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము రాదు. కాకపోతే ఇల్లంతా కూడా శుభకార్యాలతో నిండిపోతుంది, విందు వినోదాలతో సాగిపోతుంది. కాబట్టి ఏమాత్రం కూడా బాధపడాల్సినటువంటి అవసరం, దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది, కానీ ఆశించినంత లాభం కలగకపోవచ్చు. కాకపోతే నిరాశ పడకూడదు. వచ్చిందే చాలనుకోవాలి. మీ పెట్టుబడులు మీకు వస్తే చాలు కదా, అది చాలు మీకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పడకుండా ముందుకు అడుగులు వేయండి. మీ వ్యాపారాలు పెంచుకోవడానికే ప్రయత్నించండి. కాకపోతే మీరు ప్రతిరోజు కూడా ఎవరైనప్పటికీ కూడా మీనరాశి వాళ్ళు హనుమాన్ చాలీసా చదవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. శనైశ్వరుడికి కూడా అష్టోత్తరం చదవండి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం తప్పకుండా చదవండి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ఏదైనా విలాస వస్తువులు కొనుక్కోవాలంటే మాత్రం కొంచెం ఆలస్యం చేయండి. తప్పకుండా కొనుక్కోండి. ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు అవసరం అనుకుంటే తప్పకుండా కొనుగోలు చేయండి. సాధ్యమైనంత పొదుపు అనేటువంటి అవసరం. అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉంటేనే ప్రయత్నించండి, లేకపోతే ఇక్కడే మీ పనులు మీరు చక్కదిద్దుకోండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పర్వాలేదు, అత్యాశకు పోయి అవమానాల పాలు కాకండి. ధనం అనేది ఒక్కొక్కసారి అత్యాశకు పోతే మనకి చాలా చెడ్డ పరిణామాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు దొరికిందే చాలనుకోండి. మీ యొక్క సర్వీసెస్ బాగుంటే ప్రజలను మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు, అభిమానిస్తారన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. సూర్యుడికి ప్రతిరోజు నమస్కరించండి. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా మీరు విన్నారు. కాబట్టి శ్రద్ధగా మీరు కనుక ఉండగలిగితే మీకు అపజయం అనేటువంటిది ఉండదు. సాధ్యమైనంతవరకు శుక్రవారాలు ఆవుకి గడ్డి తినిపించండి. తప్పకుండా శుభాలు కలుగుతాయి. తప్పకుండా లక్ష్మి తాండవం అనేటువంటి కలుగుతుంది. లక్ష్మి తప్పకుండా మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి తప్పకుండా వివాహాలు జరుగుతాయి. ఆ తర్వాత ఏవైనా శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే కొంచెం వెనక ముందు ఇవన్నీ కూడా ఆందోళన పడవద్దు, ఆదుర్త పడవద్దు అనేటువంటి విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.